డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. మీరు ఇవాళ పర్సంటేజ్లోని మెయిన్స్ టాపిక్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాము. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు పర్సంటేజ్ మీద ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది. సో ముందు అది చూసి తర్వాత ఈ క్లాసెస్ చూడండి, అప్పుడు మీకు పర్సంటేజ్ టాపిక్ వైజ్గా అర్థమవుతాయి. అలాగే మెయిన్స్ క్వశ్చన్స్ కూడా, ఇది సెట్ 1, మొత్తం 3 సెట్స్ ఉంటాయి. ఇది సెట్ 1, సెట్ 2, సెట్ 3 చెప్తాను. ఇది సెట్ 1 అండి, ఇలా 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ద బ్యాగ్ కంటైన్స్ నెంబర్డ్ ఆఫ్ రెడ్, ఎల్లో, ఆరెంజ్ అండ్ బ్లూ బాల్స్. The number of red balls is equal to 120% of the number of blue balls. So మనం రెడ్ బాల్స్ 120 ఉన్నాయంట. సో 120% అంటే రెడ్, ఇంకోటి ఏంటిది బ్లూ. సో నేను బ్లూ బాల్స్ 100 ఉన్నాయి అనుకుంటా. అప్పుడు రెడ్ బాల్స్ 120% అంటే ఎన్ని ఉన్నాయి అన్నట్టు, 120 ఉన్నాయి అన్నట్టు. అండ్ ద నెంబర్ ఆఫ్ ఎల్లో బాల్స్ ఈజ్ 50% of the number of red balls. రెడ్ బాల్స్ లో 50% అంటే 1/2 అంటే 60 ఉన్నాయని అర్థం. ఓకే, ఇఫ్ 40% of orange balls is equal to the 60% of blue balls, the difference between the number of orange and red balls is 15. if 40% of orange balls అన్నాడు కదా, సో ఆరెంజ్ ఇంటూ 40% of orange balls is equal to the 60% of blue balls. Blue balls 60%, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయింది. ఇది 0, ఈ 0 క్యాన్సిల్ అయితే 2 2 జా 2 3 జా. సో ఆరెంజ్ బై బ్లూ అని రాసుకుంటే ఆరెంజ్ రేషియో 3 ఉంటే బ్లూ రేషియో 2 ఉంది. ఓకే, సో బ్లూకి ఎన్ని బాల్స్ ఉన్నాయన్నాడు, 100. సో 2 1 జా 250 జా. అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఆరెంజ్ బాల్స్ వచ్చేసి 150. సో ఆరెంజ్ బాల్స్ వచ్చేసి 150 ఉన్నాయి. ఓకే, ఈ ఆఫ్ ద బ్లూ బాల్స్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజ్ బాల్స్ అండ్ రెడ్ బాల్స్ ఈజ్ 15. సో దీన్ని మనం రేషియోకి కనుక్కుంటే, ఇప్పుడు జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసినట్టయితే 0 అన్ని క్యాన్సిల్ చేసినట్టయితే అప్పుడు ఇది ఎన్ని ఉన్నాయి అన్నట్టు, రెడ్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్ వచ్చేసి 12, 10, 6, 15. అయితే వాడు ఏం చెప్తున్నాడు, బ్లూ బాల్స్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజ్ అండ్ రెడ్ బాల్స్. ఓకే, ఆరెంజ్కి రెడ్ బాల్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 15 ఉన్నాయని చెప్పిండు. మనకి రేషియో ఎంత వచ్చింది, 3 రేషియో 15 అయింది. సో 3 1 జా 3 5 జా, సో 1/5 అయింది. దెన్ ఫైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని, 12 + 10 22, 22కి 6 కలిపితే 28, 38 ప్లస్ మొత్తం 43. టోటల్ బాల్స్ కనుక్కోమన్నాడు కదా, సో 43. సో 43 ఇంటూ 15, 43 ఇంటూ 10 430. సారీ 5 కదా మనకి రేషియో. ఫార్టీ త్రీ ఇంటూ 5, 43 ఇంటూ 5, 5 3 జా 15, 5 4 జా 20, 21, 215 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద హెడ్ మాస్టర్ డిస్ట్రిబ్యూటెడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ చాక్లెట్స్ టు స్టూడెంట్ ఆఫ్ 3 classes. ఓకే, క్లాస్ 5th, క్లాస్ 6th అండ్ క్లాస్ 7th. హెడ్ మాస్టర్ గేవ్ 42 6/7%. ఓకే, 1/7 అంటే 14.28%.
ఇప్పుడు 42 రావాలంటే 14 28 14 3 42 అంటే 3/7 కదా. సో నేను ఏమనుకుంటానంటే టోటల్ చాక్లెట్స్ ఉన్నాయి కదా ఈ 3/7ని, అయితే ఇది టోటల్ చాక్లెట్స్ 7, అయితే ఆఫ్ ద చాక్లెట్స్ 42 6/7 chocolates to given to the 7th class and remaining 75% of the chocolates to the 5th class. నేను టోటల్ చాక్లెట్స్ 700 అనుకుంటా. ఈ 7 ఉంది కదా, దీన్ని నేను 700 అనుకున్నా. టోటల్ చాక్లెట్స్ 700లో 7th క్లాస్కి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారు? 7th క్లాస్కి 700లో 3 రేషియో, అంటే మొత్తం 7th క్లాస్కి 300 చాక్లెట్స్ ఇచ్చాడు. ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మిగిలినవి? ఇలా 300 ఇస్తే రిమైనింగ్ ఏమున్నాయి? రిమైనింగ్ 400. ఈ 400లో అండ్ ద రిమైనింగ్ 75% ఆఫ్ చాక్లెట్స్ టు 5th క్లాస్. 5th క్లాస్కి 400 75% అంటే 3/4. సో 4 1 సో 300. సో క్లాస్ 5th కూడా 300 చాక్లెట్స్ ఇచ్చాడు. మొత్తం 700లో 600 పోయినాయి. ఇక రిమైనింగ్ ఏమున్నాయి? మళ్ళీ ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి 100 కదా. అయితే అండ్ రిమైనింగ్ చాక్లెట్స్ గేవ్ టు 6th క్లాస్. రిమైనింగ్ చాక్లెట్స్ గేవ్ టు 6th క్లాస్. 6th క్లాస్ చాక్లెట్స్ ఎన్ని? 100 చాక్లెట్స్. అయితే ఇఫ్ 6th క్లాస్ చాక్లెట్స్ గెట్ 35, ఓకే, 6th క్లాస్ చాక్లెట్స్ 35, మనం ఇది అజ్యూమ్ చేసుకున్న 100, ఇది దీని ఒరిజినల్ వాల్యూ 35. అయితే దెన్ ఫైండ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. ఇనిషియల్ నెంబర్ ఎంత? 700, అంటే టోటల్ కదా. ఇనిషియల్ అంటే ముందున్న చాక్లెట్. మనం ఎంత అనుకున్నాం? 700 అనుకున్నాం. సో 35 100కి అయితే మరి 700కి ఎంత? అంతే కదా. 6th క్లాస్కి 35 చాక్లెట్స్ వచ్చినాయి, మనం అజ్యూమ్ చేసుకున్న 100. సో ఈ 0 ఈ 2 జీరోలు క్యాన్సిల్ అయితే 35 5 7 5 35 7 3 21 21 ప్లస్ 3 24 245. ఆన్సర్ వచ్చేసి 245. ఆప్షన్ ఈ, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్ ఇన్ ఏ బాక్స్. ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో టోటల్ బాల్స్ వచ్చేసి 100 ఉన్నాయి. ఇవేంటి? ఇందులో రెడ్ ఉంది ప్లస్ బ్లూ ఉంది. ఓకే, సర్టెన్ నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్ యాడెడ్ టు ద బాక్స్. కొన్ని బాల్స్ యాడ్ అయ్యాయి. దెన్ ద నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9. ఇంక్రీజ్డ్ బై 9 అన్నాడు. సో రెడ్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అవుతుంది. 20% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత? 1/5. 1/5 యాడ్ చేస్తే ఇప్పుడు ఎంత అయింది? 6/5. మరి నెక్స్ట్ ఏంటిది? బ్లూ బాల్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయి? 9 అయినాయి. మనకి రెడ్ ఎన్ని ఉన్నాయో బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. అయితే నేను ఏం రాసుకుంటా అంటే రెడ్ బాల్స్ని నేను ఎక్స్ అనుకుంటా, బ్లూ బాల్స్ని టోటల్ 100లోకి వెళ్ళి ఎక్స్ బాల్స్ అంటే రెడ్ తీసేస్తే మిగిలిన బ్లూ బాల్స్ కదా. సో నేను రెడ్ ఎక్స్ అనుకున్నా, బ్లూ బాల్స్ని 100 - ఎక్స్ అనుకున్నా. అయితే దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద బాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 23%. ఇప్పుడు ఈ రెడ్ బాల్స్ ఇంక్రీజ్ అయినాయి, ఈ బ్లూ బాల్స్ ఇంక్రీజ్ అయినాయి అన్నాను కదా. ఇది దీంట్లో క్యాల్కులేట్ చేసి చూద్దాం. రెడ్ ఏంటి? ఎక్స్ కదా. ఎక్స్ ఇంటూ 6/5 ఇంక్రీజ్ అయిన బాల్స్ ప్లస్ 100 - ఎక్స్ బ్లూ బాల్స్ ప్లస్ 9 ప్లస్ 9 ఈక్వల్ టు, అయితే వాడు ఏం చెప్పిన? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద బాక్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ 23%. 100 బాల్స్ టోటల్ బాల్స్ 100 ఉన్నాయి. ఇప్పుడు 23% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత అన్నట్టు? 123 అన్నట్టు కదా. అంటే ఇది ఎట్లా? 100 బాల్స్ ఉంటాయి, ఇప్పుడు 23% ఇంక్రీజ్ అయింది అంటే 23 కదా, 23 బాల్స్ అన్నట్టే కదా. సో ఇది 23 అయితే అప్పుడు మొత్తం ఎంత అయినాయి? 123 బాల్స్ అయినాయి. సో 6x/5 ప్లస్ 100 109 - ఎక్స్ 109 -
ఎక్స్ ఈక్వల్ టు 123. ఈ 109ని ఇటు పంపిస్తే 100లోకి వెళ్ళి 100 తీసేస్తే 23 ఉంది. 23లోకి వెళ్ళి 9 తీసేయండి, 10 తీసేస్తే 13, 10 తీసేస్తే 13 అంటే 9 తీసేస్తున్నాం కాబట్టి ఎంత ఉంటాయి? 14 బాల్స్ ఉంటాయి. ఇదేంటిది? అప్పుడు ఇది ఏం రాసుకోవచ్చు? 6x/5 మైనస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రేణు హ్యాస్ 1 ల్యాప్టాప్ వర్త్ 18,000, ఓకే. లీప్ అని రాసిందండి, ల్యాప్ కాదు. ఓకే, ల్యాప్టాప్ ఖరీదు వచ్చేసి 18,000 అండ్ 2 మొబైల్ వర్త్ రెండు మొబైల్ వర్త్ ఎంత? 30,000 అండ్ 1 కార్ వర్త్ 4 lakh. కార్ వర్త్ 4 lakh ఇన్ ద నెక్స్ట్ ఇయర్. సో దీన్ని ప్రాపర్గా రాసుకుందాం. 18,000, 30,000, 4 lakh. ఓకే, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ద కాస్ట్ ఆఫ్ ద కార్ డిక్రీస్డ్ బై 20%. సో కారు డిక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయిందంటే ఇప్పుడు దానికి ఎంత వాల్యూ ఉన్నా అన్నట్టు 80% వాల్యూ కదా. సో 4 lakhsకి into 80/100, 8 4 जा 32. సో 3,20,000 ఉంది. అండ్ ద ప్రైస్ ఆఫ్ ల్యాప్టాప్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. 1800 పెరిగింది. 10% అంటే 1/10. 1/10 అంటే 18,000కి వెళ్ళి తీసేస్తే 1800 కదా. సో 10% పెరిగింది. 18,000కి 1800 కలిపితే 19800. సో 19,800. ఓకే, 19,800 అండ్ ద మొబైల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5%. మొబైల్ కాస్ట్ ఎంత? 30,000. ఓకే, 30,000 ఇంటూ 5% డిక్రీజ్ అయింది. 100లో 5% తీసేస్తే ఇంక మిగిలింది ఎంత? 95 కదా. సో 95/100. ఈ రెండు జీరోలు క్యాన్సిల్ అయ్యాయి. అండ్ 2 జీరోలు, 3 5 15, 9 3 27, 28,500. ఇది కొత్తది, అంటే ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషన్ జరిగినాక వాల్యూ వచ్చింది. సో దీనికి ఎంత? 0, ఇది 0, 85 13, 99 18, 224 5 6, 3,68,300. 4,30,000, 30,000, 10,000, 40,000, 4,48,000. ఓకే, 4 lakh ఇది ఇనిషియల్, ఇది నెక్స్ట్ ఇయర్ అంటే కొత్తది, డిప్రిసియేషన్ జరిగినాక లేక వాల్యూ డిక్రీజ్ అయినాక వచ్చింది. సో దెన్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద నెట్వర్త్ ఆఫ్ రేణు? ఎంత పర్సెంటేజ్ చేంజ్ ఉంది అని అడుగుతున్నాడు. సో 448,000, 300, 368,300, 007, ఇక్కడ 17 ఉంటుంది. 2 + 7 9, 5 + 5 ఉంటుందా? 3 ఉంటుంది. ఇక్కడ 4 + 3
79,700. ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 79,700. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద నెట్వర్క్? 79,700 బై ఇనిషియల్ వాల్యూ, దీని మీదనే కదా మనం చేంజ్ చూస్తుంది. సో 4,48,000 ఇంటూ పర్సెంటేజ్ కదా అడిగింది వాడు 100. 2 జీరోలు క్యాన్సిల్ అయినాయి, ఇంకో జీరో ఇక్కడ ఉన్న జీరో క్యాన్సిల్ అయింది. 2 2 జా 4, 2 2 జా 4, 2 4 జా 8, 2 3 జా 6, 2 9 జా 18, 2 8 జా 16, 2 5 జా 10, 7 3 జా 21, 7 2 జా 14, 7 5 జా 35, 35కి ఇంకా 7 6 జా 42, 7 6 జా 42, 42కి ఇంకా 6 మిగిలింది. సో 7 9 జా 63, 63కి 0.2 అంతే కదా. సో 8 4 జా 32, 8 7 జా 56, 8 1 జా 8, 9 8 1 జా 8, 17. సో 4 1 జా 4, 5 6 7, 4 7 జా 4 6 జా 24, 4 7 జా 28, 29 30 31, 17.7. ఓకే, 17.8 అప్రాక్సిమేట్. ఇది ఇక్కడ మనం దీన్ని ఇంకా చేయలేదు. సో 17.7 ఆర్ 17.8% డిక్రీజ్ అయింది. ఓకే, 17.8% డిక్రీజ్ అయింది. ఆప్షన్ డి. 5th క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఈజ్ 12:7. మేల్ ఫీమేల్ వచ్చేసి 12:7 రెస్పెక్టివ్లీ. ఇఫ్ న్యూలీ 72 మేల్ అండ్ 69 ఫీమేల్ ఎంప్లాయీస్ జాయిన్డ్. ఓకే, అంటే దీన్ని నేను 12x గాను, దీన్ని నేను 7x గా అనుకుంటా. సో న్యూలీ జాయిన్ అయిన వాళ్ళు, ఇలా మేల్లో 72 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఇందులో 69 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో జాయిన్, దెన్ నౌ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ ఈజ్ 62.5% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్. 62.5%, 62.5% అంటే ఎంత? 1/8 అంటే 12.5, 1/8 అంటే 12.5, 12 5 60. సో 5/8. ఓకే, 5/8 రేషియో వచ్చేసి 62.5, రేషియో వచ్చేసి 5/8. వీడు ఏం చెప్తున్నాడు అయితే, ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ ఈజ్ 62.5% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్. 62.5% ఉన్నారంట ఫీమేల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్లో. సో మేల్ బై ఫీమేల్ అని రాసుకొని దీన్ని నేను 12x ప్లస్ 72 బై 7x ప్లస్ 69 ఈక్వల్ టు ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? 5 రేషియో. ఇది ఫీమేల్ది 62.5% అంటే 5/8. ఇది ఫీమేల్ది, ఇది మేల్ది. సో మేల్ ఎంతమంది ఉన్నారు? 8 రేషియో. సో క్రాస్ మల్టిప్లై, 12 5 60x ప్లస్ 5 2 10, 5 7 5 35, 36 ఈక్వల్ టు 7 8 56x ప్లస్ 8 9 8 72, 8 6 48, 552. సో 64x.
4x ఈజ్ ఈక్వల్ టు 360. ఇక్కడ 4 అక్కడ 5 9 4 minus 3 1. 4x ఈజ్ ఈక్వల్ టు 192. మనం x కనుక్కోవాలి. 4 4 జా 16 17 18 19 4 8 జా 32. సో x ఈజ్ ఈక్వల్ టు 48. సో the number of male employees, they find the total number of employees in the company initial. ఇది ఎంత టోటల్ ఎంప్లాయీస్, ఇది ఇనిషియల్ కదా, 12 + 7 19x. ఓకే, ఇది టోటల్ 19x ఉన్నారు, మనకి x వాల్యూ 48 వచ్చింది. సో 19 × 48, దీన్ని 10 × 48 అని, ఇంకోటి 9 × 48 అని కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఏమైంది, సింపుల్గా 480 9 8 72 9 4 36 36 + 6 42 42 + 43 2 8 + 3 11 9 12. ఆన్సర్ వచ్చేసి 9 12. ఆప్షన్ ఏ 912. నెక్స్ట్ క్వశ్చన్, total number of students in a institute is 87.5%. Total number of students in an institute A is 87.5%. 87.5% అంటే ఎంత, ఇంతకుముందు చెప్పాను 1/8 అంటే 12.5, 12 6 70, 12 7 84. సో ఇది వచ్చేసి 7/8. పర్సంటేజ్ మంచిగా క్యాలిక్యులేట్ చేసి సాల్వ్ చేసే వాళ్ళకి ఇది వాల్యూ చూసుడు కూడా అర్థమవుతుంది. ఇది 7/8 అని. ఇంతకుముందు కూడా 62.5 అంటే మనం 5/8 అని ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ముందు బేసిక్స్ ఆఫ్ పర్సంటేజ్ని క్లియర్గా నేర్చుకోండి, అప్పుడు మీకు ఇది చూడతోటే వీటి రేషియో వాల్యూస్ ఎంత అనేది మీకు కనబడతాయి. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ బి అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ total number of students in institute A is 87.5% of the total number of students in institute B. So more A institute and B institute అని ఉన్నాయి. సో ఇది A వచ్చేసి 7 అయితే B వచ్చేసి 8, అంతే కదా. 87.5% of the total number of students in institute B and the total number of students in institute C is 25% more than the ఇన్స్టిట్యూట్ ఆఫ్ బి. అయితే ఇందులో సిలో 25% మోర్ ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారంట. 25% అంటే ఎంత, 1/4. 1/4. సో ఇది 5/4. 4 1 4 2 8. అప్పుడు సిలో ఉన్న వాళ్ళు ఎంతమంది, 10. ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ ABC ఈజ్ 950. దీన్ని మనం 7x అని, దీన్ని 8x అని, దీన్ని 10x అని రాసుకోవచ్చు. యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, యావరేజ్ A + B + C = 950. యావరేజ్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 కదా. సో 3 తోటి మల్టిప్లై చేయండి. 3 0 0, 3 5 15, 9 3 27, 28. సో టోటల్ ఇంతమంది 2850 ఉన్నారు. సో ఫైండ్ ద నెంబర్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ A అండ్ C టుగెదర్. A అండ్ C టుగెదర్, ఈ రెండింటికి ఎంతమంది ఉన్నారో కనుక్కోమన్నాడు. A + C ఎంత, 17x. మనకి ఏం తెలుసు, మొత్తం ఇవన్నీ 17x, 17కి 8 కలిపితే 25x. సో 25x వాల్యూ ఇది. సో ఇది 25x వాల్యూ 2850 అయితే మరి x వాల్యూ ఎంత, 25 1 25, ఇంకా 3 మిగిలింది. 25 1 25, 10 మిగిలింది. 25 4 100. సో x ఈజ్ ఈక్వల్ టు 114. ఓకే, x వాల్యూ 114 అయింది. సో మనకి 17x కావాలి. 17 × 114. వాడు ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ A అండ్ C టుగెదర్ అన్నాడు కదా. 17/114
2 చేస్తే 2 1 జా 2 8 జా 16 8.5 వస్తుంది. సో 8.5 ఇంటూ 114 అంతే కదా. సో 114 ఇంటూ 8.5 5 4 జా 20 5 1 జా 5 ప్లస్ 2 7 5 1 జా 5 8 4 జా 32 8 1 జా 8 9 10 11 8 1 జా 8 9 0 9 6 9. సో 969 ఆన్సర్. ఓకే, 969 ఆప్షన్ ఏ. 7th క్వశ్చన్, అరుణ్ స్పెండ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్. ఓకే, టోటల్ 100% అనుకున్నాం ఈయన శాలరీ. టోటల్ శాలరీ 100% అయితే అందులో 20% ఫుడ్ మీద పెడతాడు. ఓకే, అండ్ 40% రెస్ట్ ఆన్ 40% ఇన్కమ్ ఆన్ ట్రావెల్. రెస్ట్ ఇన్కమ్ రిమైనింగ్ అనలేదు, రెస్ట్ ఇన్కమ్ ఆన్ ట్రావెల్ 40%. సో 40% ఆన్ ట్రావెల్. ఓకే, అమౌంట్ స్పెండ్ బై అరుణ్ అండ్ ఎంటర్టైన్మెంట్. అరుణ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈస్ ట్వైస్ ఆఫ్ సేవింగ్స్. ఎంటర్టైన్మెంట్ సేవింగ్స్ ఇవి రెండిట్లో ఎంటర్టైన్మెంట్ మీద డబుల్ ఖర్చు పెడతాడు సేవింగ్స్ కంటే. సో ఎంటర్టైన్మెంట్ ఇది ట్వైస్ అన్నాడు కాబట్టి 2 అని రాసుకున్నా, సేవింగ్స్ 1 అని రాసుకున్నా. ఫైనల్లీ హీ స్పెండ్స్ 3360 ఫర్ హౌస్ హోల్డ్ యూజ్. ఓకే, ఫైండ్ ద అమౌంట్ స్పెండ్ బై ద అరుణ్ ఆన్ ట్రావెల్ ఇఫ్ హీ సేవ్స్ 3/25%. సేవ్ ఎంత? 3/25. సో నేను దీన్ని ఏమనుకుంటా అంటే టోటల్ ఇన్కమే 25 రూపీస్ అనుకుందాం. ఓకే, టోటల్ ఈ 100% ఉన్నాయి కదా, దీన్ని నేను టోటల్ ఇన్కమే ఇతని ఇన్కమే నేను 25 రూపీస్ అనుకుంటా. సో 25 రూపీస్ అనుకుంటే అందులో సేవింగ్స్ కింద 3 రూపాయలు తీసేసిండు. ఓకే, సేవింగ్స్ కింద 3 రూపాయలు తీసేసిండు. అండ్ ఎంటర్టైన్మెంట్ సేవింగ్స్ కంటే డబుల్ ఖర్చు పెడతా అన్నాడు కదా. సేవింగ్స్ 3 రూపాయలు అయితే ఎంటర్టైన్మెంట్ ఎంత? 6. అంతే కదా, డబుల్ కదా. సేవింగ్స్ 1 రేషియో అంటే ఇది 2 రేషియో ఉంది అంటే ఇప్పుడు డబులే కదా. అండ్ ఫుడ్, అమౌంట్ స్పెండ్ ఆన్ ఫుడ్. ఫుడ్ ఎంత? 20%. 20% అంటే 1/5. ఇన్కమ్ ఎంత? 25. 5 1 జా 5 5 దా 25. సో ఫుడ్ మీద ఫుడ్ మీద 5 రూపాయలు ఖర్చు పెడితే ట్రావెల్ ఎంత? 40%. 25లో 5 రూపాయలు ఫుడ్ మీద పోయినాయి. సో 20 ఇంటూ 40/100 0 0 0 0. సో ట్రావెల్ మీద 8 రూపాయలు ఖర్చు పెడతాడు. ఇక్కడికి చూడండి, 3 + 6 9, 9 + 8 17, 17 + 5 22. మొత్తం 25లో 22 రూపాయలు ఖర్చు అయిపోయినాయి అంటే అయిపోయినాయి. ఇంకా మీరు రిమైనింగ్ ఏంటిది? ఫైనల్లీ హీ స్పెండ్స్ 3360 ఆన్ హౌస్ హోల్డ్ మీద ఈయన దగ్గర ఉన్నది ఎంత? ఇంకా 3 రూపాయలే. ఈ 3 రూపాయల అసలు వాల్యూ ఎంత అంటే 3360. దెన్ ఫైండ్ ద అమౌంట్ స్పెండ్ బై ద అరుణ్ ఆన్ ట్రావెల్ మీద ఎంత ఖర్చు పెడతాడు అని చూడమంటాడు. ట్రావెల్ ఎంత? 8. సో దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు కదా. పెన్ చేంజ్ చేస్తా. 3360కి 3 రేషియో అయితే మరి ట్రావెల్ది 8 కదా. సో 3 1 జా 3 1 జా 3 2 జా 6. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 8 0 జా 0, 8 2 జా 16, 8 1 జా 8 9, 8 1 జా 8 8960.
8,960 ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద మంత్లీ సాలరీ ఆఫ్ అమల్ అండ్ విమల్ పలుకులలో కేసరి. ఓకే, అమల్ అండ్ విమల్ మంత్లీ సాలరీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మంత్లీ సాలరీ 10:7 and the monthly salary of Divya and Raghav together, okay, Divya and Raghav together is 25% more than the monthly salary of Vimal. Divya plus Raghav is to Vimal 25% more. 25% మోర్ అంటే ఎంత? 1/4 అంటే ఇది 5/4. సో వాళ్ళ రేషియో, దివ్య అండ్ రాఘవ్ రేషియో 5 అయితే విమల్ రేషియో 4. చూడండి, ఇక్కడ విమల్ ఉన్నాడు, ఇక్కడ విమల్ ఉన్నాడు, కానీ రేషియోస్ మాత్రం ఈక్వల్గా లేవు. దీన్ని మనం ఇప్పుడు రేషియోస్ని ఈక్వల్ చేయాలి అంటే దీన్ని ఇక్కడ 4 తోటి మల్టిప్లై చేసుకోవాలి, ఇక్కడనేమో 7 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? అమల్ 40, ఇది 28, అలాగే ఇది 35, ఇది 7 4 28. ఇప్పుడు విమల్ రేషియోస్ రెండు సమానంగానే ఉన్నాయి, అంతే కదా. అండ్ ద రేషియో ఆఫ్ ద యాన్యువల్ సాలరీ ఆఫ్ విమల్ ఈస్ డబుల్ ద యాన్యువల్ సాలరీ ఆఫ్ దివ్య. The ratio of the annual salary of the Vimal is double ratio of the annual salary of Vimal Divya. So విమలు దివ్య ఇద్దరు ఉన్నారు కదా, అయితే రేషియో ఆఫ్ ద యాన్యువల్ సాలరీ ఆఫ్ విమల్కి డబల్ ఉంది దివ్య సాలరీ కంటే. అంటే అప్పుడు దివ్యకి 14 ఉంటే విమల్కి 28 కదా, 28 రేషియో కదా. అంటే విమల్ సాలరీ డబల్ ఉంది దివ్య తోటి, అంటే ఇప్పుడు దివ్యకి 14 కదా. ఓకే, సో విమల్ తీసేయి. ఇప్పుడు మిగిలింది ఎవరు? రాఘవ్. ఇది యావరేజ్ మంత్లీ సాలరీ. ఓకే, ఇప్పుడు మనం వీళ్ళందరినీ ఒక ఆర్డర్లో రాసుకుందాం. దివ్య 14, అమల్ సాలరీ 40, విమల్ సాలరీ 28, అండ్ ఇలా దివ్యది 14 తీసేస్తే 1. సో రాఘవ్ సాలరీ ఎంత? 5 - 4 1, 3 - 1 2, 20. If the average monthly salary of Amal and Divya is 10,800, average monthly salary of Amal and Divya, Amal and Divya average salary 10,800 అంటే ఇది ఎంత? 54 అవుద్ది కదా. 54/2, 2 2 4, 2 7 14. సో 10,827 రాసుకున్నాక దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాన్యువల్ సాలరీ ఆఫ్ అమల్ అండ్ రాఘవ్. అమల్కి రాఘవ్కి మధ్య డిఫరెన్స్. రాఘవ్ 21, అమల్ అండ్ రాఘవ్. అమల్ 40, రాఘవ్ 21. 10 - 1 9, 3 - 2 19. సో వాడు అదే కదా అడిగింది. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాన్యువల్ సాలరీ ఆఫ్ అమల్ అండ్ రాఘవ్. యాన్యువల్ సాలరీ అన్నారు, వీళ్ళందరూ ఇవన్నీ మంత్లీ సాలరీ బిగినింగ్లో చెప్పిన. యాన్యువల్ సాలరీ అంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి, 12 నెలలు రాసుకున్నాం. అర్థమైందా? ఇది యావరేజ్ సాలరీ ఆఫ్ అమల్ అండ్ దివ్య చేస్తే మనకు 27 వచ్చింది. ఈ 27 వాల్యూ 10,800 అయితే వాళ్ళు అలాగే డిఫరెన్స్ బిట్వీన్ అమల్ అండ్ రాఘవ్కి డిఫరెన్స్ కనుక్కుంటే మనకి 19 వచ్చింది. వాళ్ళు యాన్యువల్ సాలరీ కనుక్కోమన్నారు, అందుకే 12 నెలలు వేసుకున్నాం. ఓకే, 3 9 27, 3 4 12, 9 1 9,
9 2 18 00. 1200 into 19 into 4, 19 30 93 57 94 ja 76 into 1200, 76 into 1200. క్యాల్కులేషన్ బాగా లాంగ్ అవుతుంది కదా. దీన్ని 12 ఇంటూ 76 చేసుకుంటే 10 ఒకటేమో 760 అవుతుంది. 2 6 12, 2 7 14 15, 2 6 5 11, 8 9 912 00. ఓకే, ఎంత? 91,200 ఆన్సర్. సో 1200 ఇంటూ 76 వచ్చేసి ఆప్షన్ సి 91,200. నెక్స్ట్ క్వశ్చన్. అర్జున్, బాబు, ఖతీర్, దినేష్ అండ్ ఇస్తర్ హ్యాడ్ టోటల్ రూపీస్ 550, 550 రూపాయలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. అర్జున్ హ్యాడ్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ద ఖతీర్ హ్యాస్. అర్జున్ హ్యాడ్ ట్వైస్. అర్జున్, ఖతీర్. ఖతీర్ దగ్గర 1 రూపాయి ఉంటే అర్జున్ దగ్గర 2 రూపాయలు ఉన్నాయని అర్థం. సో బాబు హ్యాజ్ 12.5 మోర్ దెన్ ద ఖతీర్. బాబు, ఈ బాబు గారు. సో అర్జున్ని నేను 2:2x అనుకున్నా, అండ్ ఖతీర్ని x అనుకున్నా, అండ్ బాబు దగ్గర 12.5 మోర్ దెన్ ద ఖతీర్ దగ్గర కంటే 12.5 మోర్ ఉన్నదంటే నేను x ప్లస్ 12.5 కదా రాసుకోవాల్సింది, అంతే కదా. 12.5. దినేష్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ దినేష్ షేర్ ఎంత అంటే ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద అమౌంట్ దట్ బాబు అండ్ ఖతీర్ హ్యావ్. బాబు దగ్గర అండ్ ఖతీర్ దగ్గర ఎంత అవుతుందో అది దినేష్ దగ్గర ఉంది. సో 2x ప్లస్ 12.5. సో 12. Okay, Khatri have some of the amount that Babu and Khatri have. Easter has 75% of the amount that Arjun and Babu together have. 75%. అంటే 3/4 that Arjun and Babu together. Arjun ఎంత 2x and Babu 3x. 3x plus 12.5. 9x plus 12 3 3 5 15, 1 s 3 2 6 7. So 37.5/4. ఈస్టర్ దగ్గర ఎంత ఉంది అంటే ఈస్టర్ దగ్గర ఎంత ఉంది అంటే 3 3 9. 9x plus 37.5/4. Okay, then find the amount which is Arjun and Easter together has. సో మనం ముందు ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూని కనుక్కోవాలంటే ఎలా? 2x ప్లస్ ఎక్స్ 3x, 3x ప్లస్ ఎక్స్ 4x, 4x ప్లస్ 2 6x. సో 6x ప్లస్ 12.5 ఇది 25. మిగిలింది ఏంటిది? 9x ప్లస్ 37.5/4 ఈక్వల్ టు వాళ్ళు చెప్పింది కదా అబ్బు, దినేష్, బాబు, ఖతీర్ వీళ్ళ దగ్గర మొత్తం 550 రూపాయలు ఉన్నాయని.
దీన్ని ఎరేజ్ చేస్తావు మీది. సో వీళ్ళ దగ్గర ఇంత ఉంది అని చెప్పాడు కాబట్టి మన క్వశ్చన్లోనే ఉంది. సో వీటి కింద ఏం లేదంటే ఇక్కడ 1 ఉంది, ఇవి రెండింటి కింద 4 ఉంది అంటే క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 4 6 24x, 24x ప్లస్ 9x 33x ప్లస్ 25 ఇంటూ 4 100, 100 ప్లస్ 37.5 137.5 ఈక్వల్ టు 550. అండ్ ఈ 137.5ని ఇటు పంపిస్తే 550.0 137.5 10 5 ఇస్తే 5 9892 4 minus 31 minus 1 412 ఒక స్టెప్ ఇక్కడ బై 4 ఉంది కదా, దీన్ని మర్చిపోయినా. ఈ 4ని ఇటు పంపిస్తే ఇంటూ 4 అయితే 4 0 0 0 4 5 20 4 5 20 22. సో మొత్తం 2200 అవుతుంది దీని వాల్యూ. సో 2200కి 137.5 తీసేయాలి. ఓకే, 2200లోకి వెళ్ళి 137.5 తీసేస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 5 అవుతుంది. 9892 96 0. సో 33x ఈజ్ ఈక్వల్ టు 2062.5. సో x ఈజ్ ఈక్వల్ టు 2062.5 by 33. ఈ పాయింట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0 అవుతుంది. 11 3 33, 11 1 11, 9 మిగిలింది. 11 8 88. సో 11 7 77, 11 5 55 అండ్ 30 ఉంది. 3 10 3 6 18, 3 2 6, 3 5 10, 5 2 10, 5 1 5, 5 5 25, 1 or 2 by 6. 3 10 3 6 18, 3 2 6, 3 5 15. ఇది చూడండి, ఎక్స్ వాల్యూ 625 by 10 అంటే నథింగ్ బట్ 62.5. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది. మనకి ఎక్స్ వాల్యూ ఎంత? మనకి ఎక్స్ ఈక్వల్ టు 62.5 వచ్చింది. అయితే ఫైండ్ ద అమౌంట్ విచ్ అర్జున్ అండ్ ఇస్తారు టుగెదర్ హ్యావ్. అర్జున్ దగ్గర ఎంత ఉంది? అర్జున్ దగ్గర ఉంది ఎక్స్. అర్జున్ దగ్గర 2x ఉంది. 2 5 10, 2 2 4 5, 2 6 12. సో అర్జున్ పెన్ చేంజ్ చేస్తా. ఇప్పుడు అర్జున్ దగ్గర 2x, ఎక్స్ వాల్యూ 62.5 అంటే ఇది 125 అయింది. అండ్ ఈస్టర్ దగ్గర ఉంది, ఈస్టర్ దగ్గర ఉంది 9 into 62.5, 62.5, 9 5 45, 9 2 18, 19 20 21 22, 9 6 9 6 54,
56, 56.25, ఇదెంత 37.5, 10, 7 plus 3 10, 6 plus 4 10, so 600 by 4, 4 1 ja 4, 5 6, 4 5 ja 20. సో ఈస్టర్ దగ్గర ఉంది ఎంత, సో ఇక్కడ రాసుకుందాం. అర్జున్ అండ్ ఈస్టర్ దగ్గర ఉంది, ఒకరి దగ్గరనేమో 125 యాడ్ చేయమన్నాడు కదా. ఫైండ్ ద అమౌంట్ విచ్ ఇస్ అర్జున్ అండ్ టుగెదర్ హ్యాజ్. సో అర్జున్ అండ్ ఈమె దగ్గర ఎంత ఉంది, 150 ఉంది. సో యాడ్ చేస్తే ఎంత, 0 plus 5 5, 5 plus 2 7, 1 plus 1 2, total 275. Option D. Salary of a person is increased by 9,600. Salary of a person is increased by 9,600. Original salary మనకు తెలియదు. ఎంత, 9,600. And the rate of the income tax is decreased by 2% from 12 to 10%. Okay, the effect is such that he is now paying the same income tax as before. ఒరిజినల్ సాలరీ ఎక్స్, అది సాలరీ పెరిగింది దాని గురించి కదా. ఏదో ఓకే, ఒరిజినల్ సాలరీ మనకి తెలియదు, దీన్ని ఎక్స్ అనుకున్నాం. దాని మీద ఈయనకి 9,600 పెరిగింది. అయితే ద రేట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ డిక్రీజ్డ్ బై 2% ఫ్రమ్ 12% టు 10%. పెరిగినాక డిక్రీజ్ అయింది అన్నాడు, అంటే పెరగకముందు ఎంత అంత ఉండాలి కదా. సో ఎక్స్ ఇంటూ పెరగకముందు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడేది, 12%, 12/100. అండ్ పెరిగినాక, అండ్ ద రేట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ డిక్రీజ్డ్ బై 2% ఫ్రమ్ 12% టు 10% అయింది. అంటే ఇది ఇనిషియల్ శాలరీ, ఆ తర్వాత 9,600 రూపీస్ పెరిగింది. అండ్ ఇప్పుడు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడుతుంది అంటే 10/100. అండ్ ద ఎఫెక్ట్ సచ్ నౌ ఇస్ పేయింగ్ ద సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు పెట్టుకున్నాం. బిఫోర్ ఈ రెండు జీరోలు క్యాన్సిల్ అయినాయి. సో 12, 262, 2 5 10. సో 12x is equal to 10x plus 96,000. సో 2x is equal to 96,000. 2 1 ja 2 4 ja 8, 2 8 ja 16. సో x is equal to 48,000. If in the both cases standard tax, another tax is deduction is fixed at 20%, then that total income of the total income, find the increased salary. మనకి ఇనిషియల్ సాలరీ 48,000 అయితే ఇది అవసరం లేదు, స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్ ఫిక్స్డ్ అయింది అది. ఇఫ్ ఇన్ ద బోత్ కేసెస్ స్టాండర్డ్ ట్యాక్స్, అనదర్ ట్యాక్స్ డిడక్షన్ ఇస్ ఫిక్స్డ్ అట్ 20%, ఫిక్స్డ్ 20% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ లో. దెన్ ఫైండ్ ద ఇంక్రీజ్డ్ సాలరీ. ఓకే, ఇంక్రీజ్డ్ సాలరీ 48,000కి మళ్ళీ డిడక్షన్ అవి ఇవి తీసేయంగా, అంటే 20% ఫిక్స్డ్ డిడక్షన్ చేయంగా. ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు క్వశ్చన్లో, వీడు జస్ట్ మనం కన్ఫ్యూజ్ చేసడానికి ఇచ్చాడు అంతే. ఇది ఆల్రెడీ డిడక్షన్లో ఫిక్స్డ్ ఉండిపోతుందంట. ఓకే, దీనికి క్యాలిక్యులేట్ చేయొద్దు. ఓకే, ఇఫ్ ఇన్ ద బోత్ కేసెస్ స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్ ఈస్ ఫిక్స్డ్ అట్ 20%. ఆల్రెడీ మనం ట్యాక్స్ డిడక్షన్ జరిగినాకనే మనం ఇది చేస్తున్నాం. సో 48,000కి అయితే వాడు ఏమన్నాడు, ఫైన్ ద ఇంక్రీజ్డ్ సాలరీ. ఎంత ఇంక్రీజ్ అయింది, 9,600. 0 0 6 9 8 17 plus 5. ఆన్సర్ వచ్చేసి 57,600. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే,
ఇంకా పర్సంటేజ్ మీద మెయిన్స్ క్లాసెస్ ఇంకా రెండు ఉన్నాయి. సో ప్లీజ్ గో త్రూ ద క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ వెల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. గుడ్ బై.